జీవితం. ఓటమి వచ్చినా గెలుపే లక్ష్యం. చిన్న చీమ నడకలో గొప్ప కథ ఉంది. భారం ఎంతైనా మోయగల శక్తి ఉంది. పడినా లేచే పట్టుదల అందులో ఉంది. మనిషికి మార్గం చూపే గుణం ఉంది. గద్ద ఎగిరే గగనంలో ధైర్యం ఉంది. తుఫాను మధ్యలోనూ స్థైర్యం ఉంది. ఎత్తుకు చేరాలని ఆశయం ఉంది. లక్ష్యమే జీవితానికి దీపం ఉంది. నది రాళ్లను దాటి ముందుకు పోతుంది. అడ్డంకులు వచ్చినా ఆగదు చూస్తుంది. పట్టుదల ఉంటే దారి పుడుతుందని ప్రతి అలలోనూ ప్రకృతి చెబుతుంది. విత్తనం మట్టిలో నిశ్శబ్దంగా ఉంటుంది. కాలం రాగానే వృక్షమై పెరుగుతుంది. సహనం కలిగితే ఫలితం దొరుకుతుంది. జీవితం ఇదే అని ప్రకృతి చెబుతుంది. సింహం అడుగులో ఆత్మవిశ్వాసం ఉంది. నాయకత్వం చూపే మహోన్నతి ఉంది. భయం వదిలితే విజయమే ఉంటుంది. ధైర్యమే మనిషికి ఆయుధం అవుతుంది. వెదురు చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. వేళ వచ్చినప్పుడు ఎత్తుకు చేరుతుంది. తొందర పడితే ఫలితం దొరకదు. సహనం ఉంటే గెలుపు దూరం కాదు. సీతాకోక చిలుక మార్పు నేర్పుతుంది. కష్టాల తర్వాత అందం వస్తుంది. ప్రయత్నం ఉంటే రూపం మారుతుంది. కలలకు కొత్త రంగులు చేరుతుంది. పర్వత శిఖరాలు పీలుస్తూ ఉంటాయి. కష్టపు మెట్లే పైకి తీసుకెళ్తాయి. అడుగు అడుగుగా సాగితే చాలు. విజయ శిఖరమే ఎదురై నిలుస్తుంది. గుర్రం పరుగు లక్ష్యాన్ని చేరుతుంది. వేగం వెనుక క్రమశిక్షణ ఉంటుంది. మనసు నిలకడగా ముందుకు సాగితే ప్రతికాల కూడా నిజమై నిలుస్తుంది. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. చీకటి ఎంతైనా తొలగిస్తాడు. నమ్మకం ఉంటే వెలుగు వస్తుంది. ప్రయత్నమే జీవితాన్ని మార్చుతుంది. అడవి చెట్లు కలిసే నిలుస్తాయి. ఒకరికొకరు నీడగా మారుతాయి. ఐక్యత ఉంటే బలం పెరుగుతుంది. సహకారం విజయాన్ని అందిస్తుంది. ప్రకృతి పాఠాలు మనసుకు వెలుగు. మనిషి కృషిలో దాగుంది గెలుపు. నమ్మకం తోడైతే శిఖరమే దారి. ముందుకు సాగునాం విజయమే సారి.
ఓటమి వచ్చినా గెలుపే లక్ష్యం.